టాలీవుడ్ ప్రముఖ నటుడు దివంగత కృష్ణరాజు గారి కుటుంబానికి తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయ రంగాల్లో అపారమైన గౌరవం ఉంది. కృష్ణరాజు గతంలో బీజేపీ తరపున ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన సతీమణి శ్యామలాదేవి కూడా బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం తెలిసిందే. అయితే ఇటీవల ఒక వివాహ వేడుకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి శ్యామలాదేవి చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెనుచర్చకు దారితీసింది. బీజేపీకి మద్దతు ఇచ్చే కుటుంబానికి చెందిన ఆమె ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ను ఆశీర్వదించడం, వారికి మద్దతుగా మాట్లాడటం సంచలనంగా మారింది. హైదరాబాద్లో జరిగిన ఒక పెళ్లి వేడుకకు కేటీఆర్, శ్యామలాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్యామలాదేవి కేటీఆర్ను ఆప్యాయంగా పలకరించి అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. ఆ సమయంలో ఆమె చేసిన కీలక వ్యాఖ్య నెక్స్ట్ అధికారం మనదే. ఈ మాటలకు కేటీఆర్ ఆనందంగా స్పందిస్తూ ధన్యవాదాలు చెప్పారు. ఈ వీడియో బయటకు రాగానే క్షణాల్లో వైరల్ ఉంది. శ్యామలాదేవి గతంలో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సందర్భాలు అందరికీ తెలుసు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో కూడా నరసాపురం బీజేపీ అభ్యర్థి తరపున ఆమె ప్రచారం చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశీర్వదించడం రాజకీయంగా భిన్నమైన సంకేతాలను పంపిస్తోంది.